Good morning, everybody. Especially good morning and thanks to CP Sajjanar sir. Namaste, sir, Sajjanar sir. Na peru Dr. Anand. Now also I am on duty. మీరు మొన్న చాలా బాగా మాట్లాడారు సార్. ఇండస్ట్రీ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇట్లా ఫ్రాడు, ఫేకు, చైన్ సిస్టము, వీళ్ళందరూ బక్రాలు ముంచేశారు, ఏదేదో అన్నారు సార్. అవన్నీ కరెక్టేనా సార్? ఒక్క పర్సన్ గురించి, ఒక కంపెనీ గురించి, ఒక ఇండస్ట్రీ గురించి అలా మాట్లాడక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఇప్పుడు అయిపోయింది. మీరు అన్నది కరెక్టే, ఉన్నాయి అట్లా కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. అట్లా కంపెనీని పట్టుకోండి సార్. మంచిగా ఉన్న కంపెనీలు ఎందుకంటారు? అరే డైరెక్ట్ గవర్నమెంట్ మోదీనే పర్మిషన్ ఇచ్చినప్పుడు అంతమందికి జాబ్ ఇవ్వాలంటే చాలా కష్టం. డైరెక్ట్ సెల్లింగ్ ఒక మంచి ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ చేయండి అని చెప్పేసి 2016లో ఇండియన్ గవర్నమెంటే గైడ్లైన్ తీసుకొచ్చింది. అంటే మీరు మోదీ మాట విన్నారా? ఇండియన్ గవర్నమెంట్ మాట విన్నారా? మీరు వినకపోతే మీ మాట మేము వినాలా? డైరెక్ట్ సెల్లింగ్ చేయకండి మీ మాట వినాలా సార్? మేము వింటాం సార్, వింటాం. టైం వస్తుంది, మీ మాట వినడం టైం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని చేయండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలుసుకోండి. నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫ్రెష్ అండి సార్, ఏ లెవెల్ లేదు. కానీ కూడా నేను డైరెక్ట్ సెల్లింగ్లో అన్నీ తెలుసుకుని జాయిన్ అయినా. 20 years నుంచి నా దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. కానీ నేను డైరెక్ట్ సెల్లింగ్ ఎంటర్ కాలే. కానీ 1 year నుంచి ఎంటర్ అయినాను. 15 years మెడికల్ ఆఫీసర్గా జాబ్ చేసినాను. చూడండి సార్, ఇక్కడ సేమ్ లైఫ్, నో చేంజ్ ఆఫ్టర్ 15 years ఆల్సో. కానీ 1 yearలో నా స్టైలు, నా లైఫ్ ఎంతో చేంజ్ అయింది సార్. నాదే కాదు, ఎంతోమంది లైఫ్ 1 year 2 years చేంజ్ చేసుకుంటున్నారు. అంత మంచి ఇండస్ట్రీనే మీరు ఫ్రాడ్ అంటారా? పట్టుకోండి సార్. ఫ్రాడ్ కంపెనీ చాలా ఉన్నాయి, మనీ సర్క్యులేషన్ కంపెనీ, అన్నీ ఒకటే కావు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట ఒక బుక్లో చదివిన, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు కూడా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీనే. డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుంది సార్? ఎప్పుడు డెవలప్ అవుతుంది? అది ఒకటే ఒక ఇండస్ట్రీ సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల 100% ఇండియా డెవలప్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం చెప్తాను సార్ మీకు. దీనికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, అని MLM అంటారు, ఇంకా చాలా పేరు ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏం తెలుసా సార్ మీకు? నేను నా నెట్వర్క్ని పెంచుకొని, ఒక నెట్వర్క్ని తయారు చేసుకొని, మా కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ని, సర్వీస్ని నా నెట్వర్క్ ద్వారా మార్కెటింగ్ చేస్తే, ప్రమోట్ చేస్తే, రెఫర్ చేస్తే నాకు కమిషన్ ఇస్తారు. అది నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకంటారు తెలుసా సార్ మీకు? ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఏదో ఒక కంపెనీలో తయారవుతుంది, కస్టమర్ దగ్గర ఉంటుంది. డైరెక్ట్ వస్తుంది సార్? రాదు. కానీ డైరెక్ట్ సెల్లర్ ఏం చేస్తారంటే కంపెనీ నుంచి డైరెక్ట్ ప్రోడక్ట్ మన ఇంటికి పంపిస్తారు, డైరెక్ట్ మన ఇంటికి వస్తుంది. అది డైరెక్ట్ సెల్లింగ్. తెలుసుకోండి సార్, తెలుసుకోండి. మీరు అన్నట్టుగా 2016 ముందు చాలా కంపెనీస్ ఉండే, 4,000-5,000 కంపెనీ పైన ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ దాంట్లో చాలామంది మోసపోయినారు. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా సార్? 2016లో గైడ్లైన్ తీసుకొచ్చేసి 458 కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ఆ 458 కంపెనీలు ఏ కంపెనీలు కానీ మనం వర్క్ చేసుకోవచ్చు, నో డౌట్, నో ప్రాబ్లం. సేఫ్, సెక్యూర్ ఉంటాం మేము. మనీ సర్క్యులేషన్ కంపెనీ చాలా ఉన్నాయి సార్, బంద్ చేయండి సార్ అట్లా. అన్నికి ఒకటి అంటే ఎట్లా సార్? 2016 ఏవేవైతే రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో చూసినారా సార్? ఎప్పుడున్నారా మీరు? చూడలే. నా కంపెనీ గురించి చెప్తాను నేను. ఇడ్సాలో రిజిస్టర్ ఉంది సార్, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో రిజిస్టర్ ఉంది. MCAలో రిజిస్టర్ ఉంది, అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్లో రిజిస్టర్ ఉంది. FDJలో ఉంది, ఫికీలో ఉంది, ఐస్లో ఉంది,
ప్యాన్ నెంబర్ ఉంది, ఐఎస్ఓ నెంబర్ సర్టిఫైడ్ ఉంది, ఐఎస్ఐ నెంబర్ ఉంది, బ్రాండెడ్ కంపెనీ తోటి రైమండ్ అట్ట కంపెనీ తోటి టైప్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నాయి, సిఐ నెంబర్ ఉంది, డిఐ నెంబర్ ఉంది, టిఐ నెంబర్ ఉంది. ఇవన్నీ చూడలేదా సార్ మీరు? సపరేట్ ఒక వెబ్సైట్ ఉంది, ఒక మెయిల్ ఐడి ఉంది, ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉన్నాక ఎట్లా ఫ్రాడ్ సార్? ఎట్లా ఫ్రాడ్ చెప్పండి? ఎందుకు ఇచ్చారు మరి ఇవన్నీ రిజిస్ట్రేషన్? ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఎందుకు తీసుకొచ్చారు గైడ్లైన్స్? మీకు తెలియదు సార్, తెలుసుకోండి. ఒక డైరెక్ట్ సెల్లర్ నేను ఏం చేస్తారు తెలుసా సార్? ఇక్కడ మీరు ఓన్లీ రెండు పని ఉంటాయి సార్. ఒక పని, ఫస్ట్ పని షాపింగ్, సెకండ్ పని ప్రమోట్, రిఫర్ అంటారు. ఫస్ట్ మేము ఏం చేస్తాం సార్? షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేయడం తప్ప? మీరు చేయలేదా? మీకు అవసరం లేదా? టూత్పేస్టు, సోపు, హల్దీ పౌడర్, మిర్చి పౌడర్, రైస్, ఆయిల్, టీ పౌడర్, పాయింట్ సెట్ ఇవి అవసరం లేదా? నాకైతే అవసరం ఉన్నాయి. డైరెక్ట్ సెల్లర్ దగ్గర కూడా మనకు కావాల్సిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, మనకు నెససరీ ఉన్న ప్రొడక్ట్సే ఉన్నాయి సార్. అవి కొనుక్కుంటే నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేను కొనుక్కుంటే తప్ప బయట కొనుక్కుంటలేమా? ఎన్నిసారి కొన్నాం సార్, కొంటూనే ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి ఇప్పటివరకు కూడా కొంటూనే ఉన్నాం. ఎవరేమిచ్చారు సార్? ఏ లక్ష అతను ఏమిచ్చిండు, ఏ సంతూర్ అతను ఏమిచ్చిండు, ఏ కోలిగట్ అతను ఏమిచ్చిండు? ప్రోడక్ట్ ఒకటే ఇస్తారు సార్. కానీ ఇక్కడ ప్రోడక్ట్తో పాటు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. అట్లన్నప్పుడు మనం షాపింగ్ చేసే తప్ప? సరే అనుకుందాం, షాపింగ్ చేసే తప్ప అనుకుంటే మరి పెద్ద పెద్ద షాపింగ్ మనకి ఎందుకు పర్మిషన్ ఇస్తారు సార్? బంద్ చేయండి. మనకు అవసరం ఆ టూత్పేస్ట్, హల్దీ పౌడర్, మిర్చి పౌడర్, రైస్ అని? గాలి పీల్చుకుందాం, నీళ్ళు తాగుదాం, బతుకుదాం. తప్పు కాదు సార్, షాపింగ్ చేయడం తప్పు కాదు. అండ్ ఇంకొక పని ఉంటుంది సార్, అది రిఫర్, అంటే ప్రమోట్ చేయడం. అరే సార్, మేము మాకు నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకొని వాడి మనకు నచ్చితే మనకు తెలిసిన పర్సన్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కోలీగ్స్కి, క్లాస్మేట్స్కి చెప్తే తప్ప? ఇంతకుముందు మనం చెప్పలేదా? ఇగో ఇది షర్ట్ తీసుకుందా, మినిమం నాకు 100 మంది అడిగారు చెప్పేసిన వాళ్ళకి. దాంట్లో 10 మంది పోయి ఆ షాప్లో తీసుకున్నారు. ఈ కంపెనీ అతను ఏమైనా నాకు ఇచ్చిండా? ఆ షాప్ అతను ఇచ్చిండా? పోనీ నా ఫ్రెండ్ ఎవరు తీసుకున్నారు, వాళ్ళు నాకేమైనా ఇచ్చిరా? కానీ అక్కడ నేను ప్రమోట్ చేసేదే కదా, అంటే నేను చెప్పింది కదా నా ఫ్రెండ్స్కి. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. కానీ ఇక్కడ రెఫర్ చేసి ఏమి ఇస్తున్నా తెలుసా సార్? కమిషన్. అది కూడా లక్షల కోట్లు కమిషన్ వస్తుంది ఒక్కొక్కరికి. అయితే సరే సార్, మీ దృష్టిలో రెఫర్ చేయడం తప్పే అనుకున్నాం. వేరే వాళ్ళు ఎవరు చేయట్లేరా సార్? తెలవకుండా మీరు కూడా చేసినారు. పెద్ద పెద్ద సెలబ్రిటీ సార్, కోట్లు కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ డైరీ మిల్క్ అమ్ముతుండు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తలేరా సార్? యాడ్ చేస్తలేరా? రెఫర్ చేస్తలేరా? అమితాబ్ బచ్చన్కి ఏం తక్కువ ఉంది సార్? డైరీ మిల్క్ అమ్ముతుండు. ఐశ్వర్య రాయ్ లక్స్ సోప్ అమ్ముతుంది. సచిన్ తెండూల్కర్ బూస్ట్ అమ్ముతుండు. మళ్ళీ చెప్తుండు బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అంటే బూస్ట్ తాగి 4, 6లో కొడుతుండా, హాఫ్ సెంచరీలో చేస్తుండా అని ఎప్పుడు వచ్చిండారు ఇండియన్ క్రికెట్ లీగ్లో. అప్పుడు ఉండేనా బూస్ట్? ఇంకొకటి, ఆయన కంప్లైంట్ బాయ్ అంట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు పుట్టలేదా? కంప్లైంట్ తాగితేనే పుట్టిందా? వాళ్ళు చేసేదేమో కరెక్టు, మేము చేసేది తప్పు. అంతేందుకు సార్, సల్మాన్ ఖాన్ థమ్స్అప్ యాడ్ చేస్తాడు, మహేష్ బాబు కూడా ఇస్తాడు. వీళ్ళందరూ ఓకే. అమితాబ్ బచ్చన్ డైరీ మిల్క్ అమ్ముతుండు, ఐశ్వర్య ఏమో లక్స్ సాబన్ అమ్ముతుంది, సచిన్ తెండూల్కర్ ఏమో బూస్ట్ అమ్ముతుండు, సల్మాన్ ఖాన్ ఏమో థమ్స్అప్ అమ్ముతుండు. ఇంకా పోతే గోవింద బనేలు అమ్ముకుంటుండు, అక్షయ్ కుమార్ ఏమో డ్రాయర్ అమ్ముకుంటుండు. వాళ్ళే అమ్ముతున్నప్పుడు, వాళ్ళే రెఫర్ చేసినప్పుడు మనదేం తప్పు ఉంది సార్? తప్పు లేదు. మీరు తప్పుగా అనుకున్నారు. తెలుసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోండి. ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ సార్, లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. జస్ట్ ఒక్కసారి షాపింగ్ చేస్తే
మన లైఫ్నే తరతరాలుగా లగ్జరీగా ఉన్న ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది సార్ డైరెక్ట్ సెల్లింగ్. దీని ద్వారా మన హెల్త్ మంచిగా అవుతుంది, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ వస్తున్నాయి. బయట దొరికేది ఏం తెలుసా సార్? ట్రెడిషనల్ మార్కెట్ అంటారు దానికి, ట్రెడిషనల్ మార్కెట్. మనం చేసేది డైరెక్ట్ సెల్లింగ్. డిఫరెంట్ ఏం తెలుసా సార్ మీకు? ఒక ప్రోడక్టు కంపెనీ దగ్గర తయారైతే కస్టమర్ దగ్గర వచ్చే వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసే వాళ్ళు ఉంటారు. అది పేపర్లు ఇస్తారు, టీవీలు ఇస్తారు, తర్వాత సిఎన్ఎఫ్ ఏజెంట్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, డీలర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, రిటైలర్ ఉంటారు, చాలామంది ఉంటారు సార్. వీళ్ళందరూ ఉన్నసరికి సింపుల్గా ఒక వాటర్ బాటిల్ 4 రూపాయలు తయారైతే మన దగ్గర వచ్చి 20 రూపాయలు అయిపోతుంది. అంటే 16 రూపాయలు ఎక్కడ పోతుంది సార్? ఆ 16 రూపాయలు ఒక 3000 మొబైల్ 10,000 కొనుక్కుంటున్నాం, ఆ 7,000 ఎక్కడ పోతుంది సార్? వీళ్ళ మధ్యలో ఉంటారు కదా సార్, వీళ్ళందరూ తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ బెనిఫిట్ వెళ్తుంది, కమిషన్ వెళ్తుంది. కానీ ఇక డైరెక్ట్ సెల్లర్ ఏం చేస్తారు తెలుసా సార్? వీళ్ళ మధ్యలో ఎవరిని పెట్టరు. నో సిఎండ్ఎఫ్ ఏజెంట్, నో హోల్సేలర్, నో డీలర్, నో రిటైలర్, నో యాడ్, నో టీవీ, నో పేపర్. డైరెక్ట్ నేను నాలాగా ఉన్న వాళ్ళు చేస్తాం కాబట్టి వాళ్ళకి వెళ్ళే కమిషన్, వాళ్ళకి వెళ్ళే బెనిఫిట్ మనకిస్తుంది సార్. అంటే ఇక్కడ ఎంత గ్రేట్ అనుకోండి. వాళ్ళు 4-5 కోడిపతి అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు వాళ్ళ 4 తీసేసి మొత్తం ఇండియన్ వాళ్ళకందరికీ క్రోర్పతి, మిలియనియర్, బిలియనియర్ చేస్తుంది. ఇది తప్పు కాదు సార్. మీరు తప్పుగా అనుకున్నారు అని ఇంకొక మాట అన్నారు, చైన్ సిస్టమ్ అంట, గుల్సు చైన్ సిస్టమ్ ఇదేదో మాట్లాడినారు. రైట్ సార్, చైన్ సిస్టమే. మీకు ఒకటి అడుగుతాను, పిఎం తర్వాత సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పంచాయత్, తాలూకా పంచాయత్, గ్రామ పంచాయత్ మెంబర్స్, ఇదేంటి సార్? మరి ఇది చైన్ కాదు, ఇది కాదు సార్, ఇది చైన్ కాదు, ఒక సిస్టమ్ అంటారు. అంటే ఇండియా మంచిగా ఉండాలంటే అది ఒక సిస్టమ్ సార్. రిపబ్లిక్ డే రోజే అది చేసింది అన్నట్టు, అది అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి, దాని ప్రకారమే నడుస్తుంది. అంతేందుకు సార్, ఒక నా హాస్పిటల్ చెప్తాను, ఎండి ఉంటాడు, సిఇఓ ఉంటాడు, కన్సల్టెంట్ ఉంటారు, D2 డాక్టర్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఆయమ్మ ఉంటారు, వార్డే ఉంటారు, ల్యాబ్ వాళ్ళు ఉంటారు, వాచ్మెన్స్ ఉంటారు. ఇది ఒక సిస్టమ్. అంటే ఒక హాస్పిటల్ మంచిగా జరగాలంటే ఏది ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, అది ఒకటి సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. దానికే మీరు పొలుసు చైన్ సిస్టమ్ అంటారు. మీ దాంట్లో లేదా సార్? కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, పిఎస్ఐ, ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ ఇట్లా లేవా సార్ మీ దగ్గర? అందరు డిఐజీ ఉన్నారా? అందరు కానిస్టేబుల్ ఉన్నారా? మీ దగ్గర కూడా చైన్ ఉంది సార్. एक ही बात बोलते सर, किसका चैन नहीं है वो आज भी बेचैन है, किसका चैन है वो चैन से सो रहा, चैन से नहीं दिख रहा. तो चैन बनाने में क्या गलत है सर? कुछ गलत नहीं है. అండ్ ఇంకొక మాట అన్నారు, ఇల్లీగల్. ఎట్లా ఇల్లీగల్ అవుతుంది సార్? ఇన్ని పర్మిషన్ ఉన్నాగా, ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాగా ఎట్లా ఇల్లీగల్ అవుతుంది? అంటే మీ దృష్టిలో వైన్ షాప్ ఇల్లీగల్ కాదు, మందుకు పర్మిషన్ ఇచ్చారో అది ఇల్లీగల్ కాదు, సిగరెట్ పర్మిషన్ ఇచ్చారో అది ఇల్లీగల్ కాదు, గుట్కలకు పర్మిషన్ ఇచ్చారో అది ఇల్లీగల్ కాదు, ఇది ఇల్లీగల్. ఎట్లా ఇల్లీగల్ అవుతుంది సార్? ఎన్ని మందికి చెక్ రిలీజ్ చేస్తుంది కంపెనీ, ఎన్ని మందికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎన్ని మందికి ప్రోడక్ట్ పంపిస్తుంది. మరి ఇన్ని రోజు ఏం చేసినారు? 20 years నుంచి ఈ రోజు వచ్చింది ఇల్లీగల్ అని చూస్తలేరా సార్ మీరు? ఎక్కడి నుంచి అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందని ఆర్బీఐకి తెలియదా? ఎన్ని చెక్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఇవన్నీ వాళ్ళు ఎందుకు చూస్తలేరు సార్? మీరు చూసిరా పోనీ? చూడలేదు. మరి ఇల్లీగల్ ఎట్లా అవుతుంది సార్? లీగల్, 100% పక్కా లీగల్. అని ఇంకొక మాట అన్నారు, ప్రొడక్ట్స్ వేస్ట్. తెలుసా సార్ మీకు? నా కంపెనీలో ఉన్న సోప్ ఎంత మంచిగా ఉంది, నా కంపెనీలో టూత్పేస్ట్ ఎంత మంచిగా ఉంది, టీ పౌడర్ సార్, ఘీ సార్, సూపర్ ఉన్నాయి. 100% ఆయుర్వేదిక్, ఆర్గానిక్, హర్బల్, అట్లా మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాం. కానీ మీరు ప్రొడక్ట్స్ మంచిగా లేవు అంటారు. వాడి చూడండి సార్ ఒకసారి.
మీకు ఐపల్స్ ఇండస్ట్రియల్ కంపెనీ ఐపల్స్ వాడండి, అర్థమైపోతుంది మీకు. అని ఇంకొకటి అన్నారు బక్రా. ఎవరు బక్రా సార్? మేమా? డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళందరూ బక్రాలా? 15 years ఎక్స్పీరియన్స్ సార్. నాకు ఇప్పటివరకు ఎవరు బక్రా చేయలేరు, ఇక్కడ కూడా నాకు ఎవరు బక్రా చేయలేరు. అట్లా మాట అన్నకండి సార్. బక్రా అంటే చాలా వర్స్ట్ వర్డ్. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేట్, వీఆర్ నాట్ బక్రా. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేట్స్, DSA, నాట్ ఏ బక్రా. రియల్గా ఒక మాట చెప్పాలంటే సార్, మీకు లాస్ట్ మాట, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బెనిఫిట్స్ ఏమన్నా మీకు తెలుసా సార్? చాలా ఉన్నాయి సార్, కొన్ని చెప్తాను. 100+ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ కొన్ని చెప్తాను. దీనివల్ల టైం ఫ్రీడమ్ దొరుకుతుంది సార్. రెండోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మూడోది ప్రొటెక్షన్, 3 generation వరకు ప్రొటెక్షన్ సార్. బయట ఉందా సార్ జాబ్లో ప్రొటెక్షన్? లేదు. మేము ఎన్ని రోజు జాబ్ చేసినాం అన్ని రోజే సాలరీ. మాకేమైందంటే మా ఇంటికి ఎవరు ₹1 పంపారు. కానీ ఇక్కడ మనం ఒక లెవెల్కి వెళ్ళినామంటే మనం లేకుండా కానీ జిందగీ కే సాత్ మే भी జిందగీ కే బాద్ మే भी पैसा आते रहता है నెట్వర్క్ మార్కెటింగ్ में. ఫారెన్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళలేదు సార్. 15 years జాబ్లో ఎప్పుడు ఫారెన్ ట్రిప్కి వెళ్ళలేదు, ఫ్లైటే ఎక్కలే. కానీ ఇక్కడ ఎంతోమంది ఫారెన్ ట్రిప్కి వెళ్ళేసి వస్తున్నారు. లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే సార్, ఒక పెద్ద సెలబ్రిటీ కూడా ఉండదు, మనకంత రెస్పెక్ట్ ఉంటుంది. రిలేషన్షిప్, ఒక మంచి రిలేషన్షిప్ సార్. బయట ఇంత రిలేషన్షిప్ ఎక్కడ ఉండదు, కానీ ఇక్కడ అంత మంచి రిలేషన్షిప్ దొరుకుతుంది. అండ్ రివార్డ్స్, రెప్యుటేషన్, రికగ్నైజేషన్, గుడ్ అసోసియేట్. అంటే తెలుసా సార్ మీకు, ఒక మంచి మనిషి, ఒక తాగుబోతు కూడా వచ్చి నెట్వర్క్ మార్కెట్లో జాయిన్ చేయండి, 2 monthsలో 100% ఆయన బంద్ చేస్తారు. అంత మంచి సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ వీఆర్ ప్యూర్లీ ట్యాక్స్ పేయర్. గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం సార్. నాకు వచ్చే ₹1000 కూడా 5% ట్యాక్స్ కడుతున్నాను. ఎంతోమంది గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. అండ్ ఇక్కడ మనకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి, డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. అండ్ మనం యంగ్, రిచ్ అండ్ రిటైర్డ్ అవుతున్నాం. అండ్ ఒక లగ్జరీ లైఫ్, ఒక రాయల్ లైఫ్, ఒక కింగ్స్ లైఫ్ మాకు దొరుకుతుంది సార్. ఎన్ని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నేను చెప్తే. కానీ ఇంత మంచి ఇండస్ట్రీను మీరేమంటున్నారు సార్? బక్రాలు అంటే ఇంత బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు, ఇంత బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు బక్రాలు. కానీ ఇన్ని బెనిఫిట్స్ వచ్చేందుకు మనం పెద్దగా ఇక్కడ ఏం చేస్తలేం సార్. సింపుల్గా ఒక్కసారి షాపింగ్ చేస్తున్నాం, లో ఇన్వెస్ట్మెంట్లు, 0 అనొచ్చు, కానీ లో ఇన్వెస్ట్ అనుకున్నాం. 1700లో జాయిన్ అవుతున్నాం సార్, 5000లో జాయిన్ అవుతున్నాం. చిన్న ఇన్కమ్, చిన్న అమౌంట్లు, 2000లో కూడా మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాం, జాయిన్ అవుతున్నాం, పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నాం. లైఫ్లో 1 time షాపింగ్ అండ్ వీక్లీ ఆర్ మంత్లీ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఇది పార్ట్ టైంగానే చేస్తున్నాం సార్ మేమందరం. ఇగో నేను ఆన్ డ్యూటీలో ఉన్నా, డ్యూటీ ఏం వదులుతలేను. ఖాళీగా ఉండే బదులు, తాగేది తినేది వేస్ట్గా టీవీ చూసే బదులు ఈ బిజినెస్ చేసుకుంటున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం. తప్ప సార్ అది? అండ్ హోమ్ బేస్డ్ పక్కా జూమ్ కాల్ ఉంది సార్, చాలా యాప్స్ ఉన్నాయి. లేదంటే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసి మనమే వాళ్ళ ఇంటికి పిలిచేసి ఇంట్లో కూర్చొని కూడా ఈ బిజినెస్ చేసుకుంటున్నాం. అది తప్ప? నో డిగ్రీ. ఇక్కడ ఎవరు డిగ్రీ అడగారు, ఎవరు సర్టిఫికేట్ అడగారు, ఎవరు ఎక్స్పీరియన్స్ అడగారు, ఎవరు కాస్ట్ అడగారు. బయట ఏంటండి సార్, ఎన్నెన్నో అడుగుతారు, కానీ ఇక్కడ ఏం అడగారు. అండ్ నో రిస్క్ సార్, ఇక్కడ రిస్క్ లేదు. నేను ఒక పేషెంట్ని ట్రీట్మెంట్ చేయాలంటే చాలా రిస్క్ ఉంది సార్. రియాక్షన్ కావచ్చు, డెత్ కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఏం రిస్క్ ఉంది సార్? మా ప్రోడక్ట్ మాకు వచ్చేస్తుంది, ఏం రిస్క్ ఉంది? అండ్ నో బాస్. ఇక్కడ ఎవరు బాస్ ఉండరు, అందరు సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు. కానీ బాస్లోకి ఎవరు ఆర్డర్ ఇయ్యరు. మా బాస్కి అయితే ఇస్తుంది సార్, నాకు 80,000 శాలరీ ఇస్తున్నాను, అసలు చంపాలనిపిస్తే అంత కోపం వస్తుంది, అంత టార్చర్ ఇస్తారు. కానీ ఇక్కడ ఎవరు నాకు ఇయ్యలే 1 yearలో. అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు. అండ్ టీం వర్క్ సార్, ఇక్కడ ఒక మంచి టీం వర్క్ ఉంటుంది, అందరు సపోర్ట్ ఉంటుంది, అందరు కలిసి చేస్తాం. అండ్ ఓన్లీ ఒకటే ఇండస్ట్రీ ఉంది సార్, ఆ ఇండస్ట్రీ పేరు చెప్తాను, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దాంట్లో ఏమంటే అన్ని ఫీల్డ్ వాళ్ళు, ఫార్మర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, తాపీ మేస్త్రి ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అట్లా ఏదో ఒక ఇండస్ట్రీ ఉందా సార్?
ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అన్ని ఫీల్డ్ వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే ఉన్నారు. రైట్ సార్, మీకు లాస్ట్ ఒక 1 మినిట్ 2000 నుంచి 2010 వరకు అందరూ నెగటివ్ ఉండే సార్. అండ్ 2010 నుంచి 2020 వరకు అందరూ పాజిటివ్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు 2020 తర్వాత గ్రోత్ పీరియడ్లో ఉంది సార్. ఫ్యూచర్ మంచిగా ఏదో బిజినెస్ ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ మాత్రమే. ఇక్కడ ఏం అడుగుతారు చెప్పాలా సార్ మీకు? ఎవరేం అడగరు, ఒకటే అడుగుతారు, నీకు డ్రీమ్స్ ఉన్నాయా, రా, నేను సపోర్ట్ చేస్తా, నీ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తా. డ్రీమ్స్ ఉంటే చాలు సార్, ఇక్కడ సక్సెస్ కావచ్చు. మీకు ఉంటే కూడా రండి సార్, మేము సపోర్ట్ చేస్తాం. అండ్ ఏ डायरेक्ट सेलिंग कंपनी जीरो को भी हीरो बना देती है सर. ऑटो में फिरने वाला को भी फ्लाइट में फिराती है. एक रोडपति को भी करोड़पति बनाती है. मिलियनियर बिलियनियर बनाती है. यह है सर डायरेक्ट सेलिंग का पावर. రండి సార్, వస్తాం మీ దగ్గర. టైం వచ్చింది, ఇప్పుడు అందరు వస్తాం. ఎవరే వస్తాం మీకు చెప్పాలా సార్? నాకు ఒక డౌటు, ఇంత మీరు మాట్లాడినా కానీ నేను ఫ్రెషర్ సార్, నేను ఏం లేదు ఇప్పుడే జాయిన్ అయినా, కానీ నాకే ఇంత కోపం వస్తుంది. కానీ ఈ 458 కంపెనీ ఓనర్స్ ఎక్కడ పోయారు? యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్స్ ఎక్కడ పోయారు? డైమండ్స్ ఎక్కడ ఉన్నారు? మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కడ ఉన్నారు? నెట్వర్క్ మార్కెటింగ్ బుక్ రాస్తారే రైటర్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ట్రైనింగ్ ఇస్తారే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎంసీఏ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇడ్సా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఫీకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అండ్ ఐస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అండ్ అంతే సార్, గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం, గవర్నమెంట్ ఎక్కడ ఉంది? నాకు అది అర్థమైతే లేదు ఇప్పటివరకు. కానీ ఒక రోజు వస్తుంది సార్, వీళ్ళందరూ వస్తాం, మీ దగ్గర వస్తాం, 100% వస్తాం. కానీ ఒకటే, మీరు ప్రూఫ్ చేసినారు అంటే ఇది ఫ్రాడు అని మనకు అనిపించిందంటే డైరెక్ట్ సెల్లింగ్ మానేస్తాం. లేదు, మేము ఇది మంచి కంపెనీ, మంచి ఇండస్ట్రీ, మన లైఫ్ చేంజ్ చేసే బిజినెస్ అని మీకు అనిపిస్తే, మేము ప్రూఫ్ చేస్తే రండి సార్, నా డౌన్లైన్లో రండి, నేను మీకు డైమండ్ క్రౌన్ అంబాసిడర్ చేపిస్తాను. బట్ ఇంకొకసారి ఇట్లా అన్నాకండి సార్, మంచి ఇండస్ట్రీ, ఒక్క పర్సన్ ఏమరా అంటేనే ఎట్లా అయిపోతుంది. ఒక్క ఇండస్ట్రీకి, మొత్తం ఇండస్ట్రీకి ఎంతోమంది లైఫ్ నాశనం అయిపోతుంది సార్. ఇప్పటికే 6 కోట్ల పైన ఉన్నారు సార్. దాంట్లో లక్షల మందిలో లక్షలు తీసుకుంటున్నారు, లైఫ్ సెటిల్మెంట్ అయినారు. వాళ్ళందరూ ఏం కావాలి సార్ మీ ఒక్క మాటతో? మీరంటే చాలా రెస్పెక్ట్. మీరు అట్లా ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్కి నెట్వర్క్ మార్కెట్ ఆపోజిట్ ఉన్నారో నాకైతే తెలియదు.